హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో వచ్చారు జనం. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. రాత్రే జిల్లాల నుంచి వచ్చిన జనం గత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు. కొత్త సర్కార్పై నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చామని చెబుతున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం ముగిసింది. ఇవాళ మొత్తం 5126 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జనం నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఎక్కువగా ఇళ్లు కోసం దరఖాస్తులు చేసుకున్నారు ప్రజలు. నిరుద్యోగులు భారీగా దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో వాళ్లకు సమన్యాయం చేస్తామన్నారు. ఆటో వాళ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఓపిక పట్టాలన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశాడు నల్గొండ జిల్లా జైత్య తండాకు చెందిన గోపాల్ అనే దివ్యాంగుడు. గతంలో విద్యా వాలంటీర్ గా పనిచేసిన గోపాల్ కరోనా సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 2 చేతులు కోల్పోయాడు. దీంతో తన జీవనోపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు గోపాల్. గతంలో తనకు సహాయం చేయాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరుతున్నాడు గోపాల్. 4 సంవత్సరాలకెళ్ళి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక్కొక్క మినిస్టర్ల దగ్గర రెండు సార్లు తిరిగితే మీరు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు మేమేం చేయాలి, మీ పరిస్థితులు మేము ఏం చేయలేనని స్వయంగా ఎమ్మెల్యే గారే అట్లా చెప్పడం నాకు చాలా బాధ కలిగింది సార్. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా ప్రజా దర్బార్కి వచ్చి పొద్దున్నుంచి ప్రజా దర్బార్కి వచ్చి లెటర్ ఇచ్చి ప్రాధేయపడుతున్నాం సార్. ఇప్పటికైనా నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం నాకు ఒక ఉద్యోగం కల్పించి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఆదివాసీ గూడెనికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు. ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ తమకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయించాలని కోరుతున్నారు ఆదివాసీ గూడెం ప్రజలు. ప్రజాభవన్ లో వారానికి 2 రోజులు ప్రజావాణి జరుగుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు తరలివస్తున్నారు. తమ గోడును చెప్పుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి జరుగుతుండటంతో ఆయా రోజుల్లో జనాలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.